గెటౌట్ అని నన్ను గదిలో నుంచి బయటికి తోసేశాడు. ఆకలితో ఉన్నాడని అన్నం తీసుకెళ్లి నిన్ను అంత మాటన్నాడా? తనని బాబుని వదిలేసి వెళ్ళిన అహల్యాని గౌతమ్ మర్చిపోలేదు. ఇంకా తన గురించి ఆలోచిస్తున్నాడు. ఛ, బామర్దికి అసలు మనసే లేదు. వద్దని వెళ్ళిపోయిన తన గురించే వెతుకుతున్నాడు. కావాలనుకుని వచ్చిన దాన్ని కాదంటున్నాడు. గౌతమ్, ఒరే గౌతమ్! ఏంటన్నమ్మా? ఏంట్రా నువ్వు చేసిన పని? నీకోసం అన్నం తీసుకొచ్చిన అదితిని కసురుకున్నావంట. ఇదేం పద్ధతిరా? తనెవరినమ్మా నాకు అన్నం తీసుకురావడానికి? చూసారా బామ్మగారు, మీ ముందే మళ్ళీ అంటున్నాడు. నువ్వు నా జోలికొస్తే నువ్వు ఎవరు అని ఎన్నిసార్లైనా అంటాను. పొద్దున నీ కొడుకు ఆకలి తీర్చడానికి అదితి తన ఫ్రెండ్ని తీసుకొస్తే అప్పుడు అదితి ఎవరు అని నువ్వు అడగలేదు కదరా. పైగా తనకి థ్యాంక్స్ కూడా చెప్పావు. పెళ్ళాం వెళ్ళిపోయిందని నువ్వు పస్తులుంటే నీ కన్న తల్లి గాని తోబుట్టిన అక్క గాని నీ కన్నం తీసుకురాలేదు. మీ నాన్న గాని నేను గాని తీసుకురాలేదు. కాని నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు ఆకలితో ఉండకూడదని ఈ అదితి తీసుకొచ్చింది. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదంట్రా నీకు? నువ్వక్కర్లేదు, నీ కొడుకు అక్కర్లేదని అహల్య వెళ్ళిపోతే అదితి నీ గురించి ఆలోచిస్తుంది, నీ కొడుకు గురించి ఆలోచిస్తుంది. నువ్వు మాత్రం కర్కశంగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయిన దాని గురించే ఆలోచిస్తున్నావు. నువ్వే ప్రాణం అనుకుంటున్న అదితి గురించి ఎప్పుడు ఆలోచిస్తావురా నువ్వు? అవునరా గౌతమ్, మధ్యలో వచ్చిన అహల్య మధ్యలోనే వెళ్ళిపోయింది. మొదట్నుంచి నీతో ఉన్న అదితియే చివరి వరకు నీతో ఉంటుంది. అలాంటి అదితి గురించి కొంచెం ఆలోచించరా. అదితి నీ భార్య అయితే బాగుంటుంది బామ్మర్ది. నిన్ను బాబుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అహల్యని మర్చిపోయి అదితిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అలా చెప్పండి. గౌతమ్ కోసం నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ గౌతమ్కి నా విలువ మాత్రం తెలియడం లేదు. ఇంకా నాకంటే ఆ అహల్య ఎక్కువ అనుకుంటున్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ నాకు నీకంటే అహల్యే ఎక్కువ. ఎందుకంటే తను నా భార్య, నా బిడ్డకి తల్లి. నా జీవితంలో నా పక్కన తనకి మాత్రమే స్థానం ఉంది. ఇంకా దాని మొత్తు నీకు వదల్లేదురా? ఇంత జరిగాక కూడా ఇంకా అదే కావాలంటున్నావు? అది తెగ తెంపులు చేసుకుని వెళ్ళిపోయిందిరా, మళ్ళీ రాదు. వస్తుంది నాన్నమ్మా. నేను తనని వెతికి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను. అంత కర్మ నీకెందుకు? నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన దాన్ని నువ్వెందుకు వెతకాలి? వదిలేచ్చు కదా. అవును బామ్మర్ది, నీకేం తక్కువ చెప్పు? నీకోసం ప్రాణమిచ్చే అదితి ఉండగా అహల్య ఎందుకు? వెళ్ళిపోయిందని వెళ్ళిపోని వదిలే. ఏవో మనస్పర్ధలొచ్చి మా అక్క నిన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వు కూడా అలాగే వదిలేస్తావా బావా? అక్కని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? నేను మా ఆయన ఎందుకు వదిలేస్తాను? ఆయన అంటే నాకు ప్రాణం. నా కోసం ఆయన పాపం ఇల్లరికం కూడా ఉంటున్నాడు. అవును బామ్మర్ది, మీ అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. మీ అక్క అంటే నాకు ప్రాణం. ఆయన మీ అక్క అహల్య లాంటిది కాదు. నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఓకే బావా. బావా, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం, విశ్వాసం ఉన్నాయి. అందుకే మీరు ఎప్పటికీ విడిపోమని చెప్తున్నారు. అలాగే నేను అహల్య ప్రేమించుకున్నాం. మా మధ్య పరస్పరం ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తను ఎక్కడున్నా నా కోసం తిరిగి వస్తుంది. నేను తీసుకొస్తాను.
నీ మీద దానికి ప్రేమ ఉంటే ఎందుకు వెళ్ళిపోతుందిరా? అయినా ఒక మాట అడుగుతాను చెప్పు. నువ్వు అహల్యని తీసుకురాలేకపోతే, అది ఎప్పటికీ తిరిగి రాకపోతే అప్పుడేం చేస్తావురా? నేను అహల్యని తీసుకురాకపోవడం, తను తిరిగి రాకపోవడం జరగదు. తను వస్తుంది నాన్నమ్మ, తనని నేను తీసుకొస్తాను. ఇది ఫిక్స్. నా సంతోషం కోసం తను వెళ్ళిపోయిందంట. నిజంగా అహల్య లేకపోతే నేను సంతోషంగా ఉండగలనండి. అమ్మా, ఏంటమ్మా ఆకలిగా లేదు, అన్నం తిన్నన్నావంట? అమ్మా నాన్న చెప్పారు. అవును సార్, నాకు తినాలనిపించడం లేదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అదేంటి చెల్లెమ్మా, నువ్వు మా ఇంటికొచ్చి భోజనం చేయకపోతే నాకెంత బాధగా ఉంటుంది. నువ్వు ఎలాంటి కష్టాలు పడకూడదనే కదా నిన్నిక్కడ ఉంచాలని తీసుకొచ్చింది. నువ్విలా బాధపడుతూ ఉంటే నా సొంత చెల్లి బాధపడుతున్నట్టుందమ్మా. తిను తల్లి, ప్లీజ్. వద్దు సార్. చూడమ్మా, నువ్వు తినకపోతే నేను తిన్ను, నేను తినకపోతే మా అమ్మ నాన్న కూడా తినరు. ఈ వయసులో వాళ్ళని పస్తులు పెడతావా చెప్పు? మనం పస్తులున్నంత మాత్రాన సమస్యలు తీరవమ్మా. అన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. తిను తల్లి, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగుంటుంది. నన్నెవరో చంపబోతే కాపాడారు. ఉండడానికి ఇల్లిచ్చారు, కట్టుకోవడానికి బట్టలిచ్చారు. సొంత అన్నయ్యలాగా అన్నం తినమని ప్రేమగా చెప్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను సార్? ఏంటమ్మా, ఇంత చిన్న విషయానికే రుణం గినవని ఏంటా పెద్ద మాటలు? నీ స్థానంలో నా చెల్లెలే ఉంటే నేనిలా చేయనా చెప్పు? మీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్.